ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక ఆధ్వర్యంలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని వైసీపీ కౌన్సిలర్లు బహిష్కరించారు. గత 3 సంవత్సరాల నుంచి తమ ఆధ్వర్యంలో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా బిల్లులు ఇవ్వడం లేదని ఆరోపించారు. జాయిన్ అయినప్పుడు కమిషనర్ గారు ₹1,00,000 ఇచ్చారు, ఏం లేదు నాకు అన్నాడు. ఈ రోజు నుంచి 4 మీటింగ్లు 5 మీటింగ్లు జరిగితే ఇప్పటికీ కనీసం ఎంత వచ్చిన తర్వాత ఇప్పటికి ఈ రోజుకి స్టిల్ చెప్పలేదు. సీరియల్ వారీగా బిల్లులు అందరికి నేను కొడతానని చెప్పాడు. ఈరోజు ఆ సీరియల్ ఎటు పోయింది, అది ఎటు పోయింది, అదేమన్నట్టు కోర్టు అంటాడు. కోర్టు ఎన్ని చేశారు, ఇంత డబ్బులు ఏమైనాయి, మొత్తం టోటల్ ఆడిట్ బుక్తో సహా ఎంత అకౌంట్ ఏ 1 2 అన్ని కలిపి ఏమేమి వచ్చినాయి మొత్తం క్లియర్గా వస్తే రేపు మీటింగ్ ఖచ్చితంగా వస్తే. ఈరోజు నాయుడుపేట మున్సిపల్ సమావేశం ఉంది. సో దానికి కోరం లేని దానివల్ల ఈరోజు సమావేశం కొంతమంది బాయ్కాట్ చేశారు, కొంతమంది మరి సమావేశం జరిపించమని చెప్పి కొంతమంది తెలియజేయడం జరిగింది, సంతకాలు కూడా పెట్టారు. మరి ఇక్కడ గతంలో కొంతమంది కాంట్రాక్టులు వర్కులు చేసి గత 5 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ వర్కులు చేసి వాళ్ళకి ఏదో బిల్లులు రాలేదని చెప్పి ప్రధాన సమస్యగా ఇక్కడ రావడం జరిగింది. దాంట్లో కొంతమంది కౌన్సిలర్లు, కొంతమంది వైస్ చైర్మన్, మరి కొంతమంది కౌన్సిలర్లు కలిసి మరి మా తరఫున చేసిన కాంట్రాక్టులకి ఇంతవరకు బిల్లులు రాలేదు, వాళ్ళ బిల్లులు తక్షణం జరిపించాలి, లేదంటే మేము. ఈరోజు కౌన్సిల్ సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సాధారణ సమావేశానికి చైర్పర్సన్ గారు కానీ, అదేవిధంగా కొంతమంది కౌన్సిలర్లు వారు రాలేదు, మీటింగ్ సమావేశానికి రాలేదు. అదేవిధంగా మీటింగ్ వచ్చినటువంటి కొంతమందికి అటెండెన్స్లో సంతకాలు చేస్తున్నాము. ఒక 7 మెంబర్స్ సంతకాలు పెట్టున్నారు. కోరం కాలేదు ఒకటి, రెండోది మీటింగ్కి కూడా అటెండ్ కాలేదు.